ఈ సంక్షిప్త గురుచరిత్ర పారాయణాన్ని చేసి ఒకే రోజులో గంటన్నర వ్యవధిలో చేయవచ్చు, 2 గంటల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు, లేకపోతే వారం రోజులు కూడా చేయవచ్చు. రోజు కొన్ని అధ్యాయాలు మీకు వీలైన సమయంలోనే చేస్తూ శ్రీ దత్తుని కృపను మీరు పొందవచ్చు. అట్లాగే ఏలూరుకు చెందిన శ్రీ వనమ హనుమంతరావు గారు, వారి తలలో కొన్ని నరాలు దెబ్బతినడం వల్ల వారు చాలా ఆవేదనతో శ్రీ దత్తుని వేడుకుంటూ ఈ గురుచరిత్ర పారాయణాన్ని చేసి కొద్ది రోజుల్లో వారు నిష్ఠతో పారాయణం చేసి వారి పూర్తి ఆరోగ్యాన్ని పొందగలిగారు. అలాగే శోభాదేవి గారని లక్షడిపేటకు చెందిన ఆమె వృద్ధురాలు, తనకు నేత్రాలకు సమస్యలు వస్తే దత్తుని ప్రార్థిస్తూ శ్రీ నరహరి శర్మ గారు రూపొందించిన శ్రీ దత్తకోటి పుస్తకాన్ని తెప్పించుకొని దత్తకోటి వాటిని లిఖిస్తూ శ్రీ దత్తుని మనసులో నిలుపుకొని ప్రార్థించి ఆపరేషను చేసుకోగానే కళ్ళకు వచ్చే చూపుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు పూర్తి స్వస్థతతో ఉన్నారు. అలాగే శ్రీవాణి అనే మరొక అమ్మాయి, ఆమెకు కిడ్నీ ప్రాబ్లం కాగా ఆపరేషన్ కోసం దాదాపు 50,000 రూపాయలు అవుతుందని ఆ ఆసుపత్రి వారు తెలియజేశారు. అంత ఖర్చును భరించగలిగే స్థితిలో ఆమె లేనందున ఆమె దత్తునిపై భారం వేసి శ్రీ దత్తకోటి పారాయణని ప్రారంభించి లిఖిత పారాయణాన్ని దాదాపు 2 లక్షల దత్తనామాలని రాయడం పూర్తి చేయగానే తిరిగి హాస్పిటల్కి వెళ్ళి తనను పరీక్షలు చేయించుకోగానే ఆమెకు ఆ జబ్బు పూర్తిగా నయమైనట్టు కనుగొని చాలా డాక్టర్లు ఆమె కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదంతా దత్తుని కృపే. అట్లాగే మరొక వ్యక్తి, ఆమె డాక్టరు అయినా తన కుమార్తెకు సంతానం కలగడం లేదనే మనోవేదతో చాలా క్షేత్రాలను తిరిగి ఫలితాన్ని పొందలేక ఆ సమయంలో శ్రీ గురుచరిత్ర పారాయణాన్ని ప్రారంభించండి అని తెలుపగానే ఆమె కుమార్తె, ఆమె కూడా ఇద్దరు గురుచరిత్ర పారాయణాన్ని చేసి 3 నెలలు గడవగానే ఆమె కూతురికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపిన శుభవార్తతో వారందరూ దత్తుని దయకు ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు. ఇలా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. మరి మీరు కూడా దత్తుని ఆశీస్సులు పొందడానికి శ్రీ దత్తకోటి నామలిఖిత పారాయణాన్ని ప్రారంభించండి, గురుచరిత్ర పారాయణాన్ని ప్రారంభించండి. ఇంకా వివరాలు కావాలన్నా మరి నరహరి శర్మ గారి సెల్ నెంబరు 9396648880కి రాత్రి 9లోగా ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.